కేంద్ర మంత్రి పదవి నుంచి బండి సంజయ్ను వెంటనే బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్సీ ఎలెక్ట్ దాసోజు శ్రవణ్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నిరాధార ఆరోపణలు చేసిన బండి సంజయ్ ముమ్మాటికి నేరస్తుడేనని విమర్శించారు. బండి సంజయ్కి దమ్ముంటే తాను చేసిన ఆరోపణలపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని సవాల్ విసిరారు. కేసీఆర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇతర నేతలతో కలిసి శ్రవణ్ బంజారాహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. అసత్య ప్రచారం చేసిన ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కళ్లల్లో ఆనందం చూసేందుకే బండి సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని శ్రవణ్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉన్న సంబంధం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. సంజయ్ అనబడేటువంటి ఒక వ్యక్తి తాను కేంద్ర మంత్రిని అనేటువంటి ఒక కనీస సోయి లేకుండా చిల్లర మల్లరగా తెలంగాణ రాష్ట్ర ప్రదాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన ఇష్టం వచ్చినట్లుగా అడ్డమైనటువంటి ఒక ఆరోపణలు చేసి వారిని అబాసుపాలు చేయటమే కాకుండా తన మంత్రి పదవిని కూడా అబాసుపాలు చేస్తూ ఒక చిల్లరతనానికి వాళ్ళ బండి సంజయ్ గారు పాల్పడ్డారు. వారి పైన క్రిమినల్ చర్యలు చేపట్టాలా అని చెప్పి అడ్డమైనటువంటి ఒక ఆరోపణలు చేసి వారిని అబాసుపాలు చేయటమే కాకుండా తన మంత్రి పదవిని కూడా అబాసుపాలు చేస్తూ ఒక చిల్లరతనానికి వాళ్ళ బండి సంజయ్ గారు పాల్పడ్డారు. వారి పైన క్రిమినల్ చర్యలు చేపట్టాలా అని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులమంతా కలిసి ఈరోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో వారిపైన కంప్లైంట్ చేయటం అయింది. నిర్దిష్టమైనటువంటి అభివృద్ధిని సాధించిన ఒక మహానాయకుడిని పట్టుకుని నిరాధారమైనటువంటి ఒక అడ్డమైనటువంటి ఒక ఆరోపణలు బండి సంజయ్ గారు చేయటం న్యాయమా? ఒక్కసారి నేను తెలంగాణ సమాజాన్ని దయచేసి ఆలోచించాలని చెప్పని కోరుతా ఉన్నాను. కేసీఆర్ గారి పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తే న్యాయమా బండి సంజయ్ అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ దేశ అంతర్గత రక్షణకు బాధ్యుడైనటువంటి ఒక హోంశాఖకు మంత్రిగా ఉండి కుక్కతో ఒక గుండ్రాయి కట్టినా చక్కగా కాదన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. అల్జిమర్ వ్యాధి ఉందేమో బండి సంజయ్కి అర్థం కావట్లేదు. కరీంనగర్ కార్పొరేటర్ కాదు అయ్యా నువ్వు, కరీంనగర్ గల్లీ లీడరు కాదయా నువ్వు, ఢిల్లీలో పార్లమెంటు సభ్యుడివి, ఢిల్లీలో కేంద్ర మంత్రివి. సోయి మరిచి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండు. ఉన్నతమైనటువంటి ఒక పదవుల్లో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలను సహేతుకంగా రుజువు చేయవలసిన ఒక బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. బండి సంజయ్ ఇస్ నాట్ అన్ ఇండివిజువల్. బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నాయకుడే కాదు, బండి సంజయ్ నా భారత ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కూడా. ఒక మంత్రి హోదాలో ఉండి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఇవాళ శాసనసభ్యుడు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్, తెలంగాణ జాతిపిత కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తూ ఉంటే సిగ్గు శరం లేదా బండి సంజయ్ నీకు? అసలు నువ్వు లా చదువుకున్నావా? లా చదువుకోపోయి అసలు నీకు చదువచ్చా చెప్పు? నీకు చదువు రాదని అనిపిస్తా ఉంది. వాడెవడో సన్నాసిగాడు చెప్పిండు అని చెప్పని మీడియా ముఖంగా అడ్డదిండగా మాట్లాడే ముందు పో మెజిస్ట్రేట్ దగ్గరికి పో, పోలీస్ స్టేషన్కి పో, కంప్లైంట్ లాడ్జ్ చేయి. హూ ప్రివెంట్స్ యూ టు స్టాప్ ద ఎంక్వైరీ? ఎవరు ఆపుతా ఉన్నారు నేను బండి సంజయ్ ఎంక్వైరీ చేయకుండా? ఎవరిని మెప్పిద్దామని, ఎవరి కళ్లల్లో సంతోషం చూద్దామని, ఆనందం చూద్దామని బండి సంజయ్ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాను. బండి సంజయ్ గారి పైన కూడా కోడై కూస్తా ఉంది ఇవాళ వసూళ్ల బ్యాచ్ అని చెప్పని. చుట్టంతా వసూళ్ల బ్యాచ్లు పెట్టుకొని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వాళ్ళను, పెద్ద పెద్ద పెట్టుబడిదారులందరినీ కూడా బెదిరించి వసూళ్లు చేసిండు పాదయాత్రల పేరు మీద అని చెప్పని పెద్ద పెద్ద పుకార్లు ఉన్నాయి. ఏం సమాధానం చెప్తావు మరి దానికి? రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే నిన్ను ఎందుకు తీసిండ్రో నీకేమైనా సోయిందా? బండి సంజయ్కి కర్రు కాల్చి ఎక్కడ పడితే అక్కడ వాతలు పెట్టాలని చెప్పి నేను తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఒక విషయం, కేసీఆర్ గారు ఒక మహావృక్షం, ఆ మహావృక్షాన్ని ఢీకొనే ప్రయత్నం చేస్తే బండి సంజయ్ మాడి మసౌడే కాదు నీ గుండు పగిలిపోతుంది అనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. బండి సంజయ్ గారు అంటే ఒక బ్రేజన్ సంజయ్గా మారిపోయినాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నేను ఒక ప్రశ్నిస్తా ఉన్నాను బండి సంజయ్, తెలివి సన్నాసి వినడానికి నిదర్శనం. నువ్వు అంటున్న ప్రకారంగానే కర్ణాటకలో అధికారంలో ఉన్నాయి రెండే మేజర్ పార్టీస్, ఒకటి బీజేపీ, రెండు కాంగ్రెస్ పార్టీ. మరి గుడ్డిగుర్రం పళ్ళు దొమిందా ఆ రోజు ఉన్నటువంటి ఒక బీజేపీ అని అడుగుతా ఉన్నాను. వై ఇస్ దట్ యువర్ హోమ్ మినిస్టర్ కుడ్ నాట్ టేక్ ఎనీ యాక్షన్?
ఎందుకు మీరు ఆ రోజు హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కర్ణాటక పోలీసు వాళ్ళు బీదర్లో ఒకవేళ మీరు అన్నట్టు ప్రింటింగ్ ప్రెస్ ఉంటే వై ఇస్ దట్ దే కుడ్ నాట్ టేక్ అన్ యాక్షన్ అగేన్స్ట్ ఇట్? ఎందుకు దాన్ని ట్రేస్ చేయలేకపోయినరు? ఆ సన్నాసిగాడు ఎవడో చెప్పినాడు, వాడెందుకు కర్ణాటక పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు వివరాలు ఇవ్వలేక పరిస్థితి ఏర్పడ్డది? నేను ఐఎమ్ ఆస్కింగ్, యు ఆర్ ఎ హోమ్ మినిస్టర్, దమ్ ఉంటే ఇవాళ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఎంక్వైరీ ఆర్డర్ చేయి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు రాసి నువ్వు ఎంక్వైరీ ఆర్డర్ చేయి, సిబిఐకి రాసి నువ్వు ఎంక్వైరీ ఆర్డర్ చేయి. రేవంత్ రెడ్డికి కోవర్ట్ గా ఇవాళ బండి సంజయ్ పనిచేస్తా ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేస్తా ఉన్నాడు. ఎవరి మీద మాట్లాడాలా? రేవంత్ రెడ్డి మీద మాట్లాడాలా? రేవంత్ రెడ్డి ఇవాళ దివాలాకోరు రాజకీయంతో, దివాలాకోరు పరిపాలనతోటి, ఫైనాన్షియల్ బ్యాంక్రప్సీలో ఉంది, గవర్నెన్స్ లో ఫెయిల్యూర్ ఉంది, మొత్తానికి మొత్తం ఆగమాగమై ఉంటే ఆ తప్పులను ఎత్తి చూపెట్టాలా? ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని ఎత్తి చూపెట్టేది పోయి తగుదునమ్మా అని చెప్పని నువ్వు కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేస్తున్నావు అంటే నువ్వు ఎవరి పాట పాడుతా ఉన్నావు? బండి సంజయ్ చెప్పు. ఈ బీజేపీ కాంగ్రెస్ యొక్క అక్రమ సంబంధం ఏంటి? రేవంత్ రెడ్డికి బీజేపీకి ఉన్న అక్రమ సంబంధం ఏంటి చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ, వాళ్ళ ముమ్మాటికి బండి సంజయ్ నేరస్తుడే. ముమ్మాటికి బండి సంజయ్కి ఆ కుర్చీలో కూర్చున్నట్టు అధికారం, నైతికత కోల్పోయిండు. నేను నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇట్లా అడ్డమైనటువంటి ఒక మాటలు మాట్లాడి కేంద్ర ప్రభుత్వం యొక్క ఇజ్జత్ తీస్తా ఉన్నాడు, మంత్రి పదవి యొక్క ఇజ్జత్ తీస్తా ఉన్నాడు. వెంటనే బర్తరఫ్ చేయాలా మంత్రి పదవి అని చెప్పి కూడా మీడియా ద్వారా నేను నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ, చివరిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, భయపడకండి. మీరు, ఆయన ఎంత పెద్దోడైనా కావచ్చు, బట్ వాట్ హి హస్ డన్ ఇస్ అబ్సల్యూట్లీ ఎ క్రైమ్, లీగల్లీ మారల్లీ క్రైమ్. కాబట్టి ఆయన పైన కేసు పెట్టాలా అని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బండి సంజయ్ గారు తెలంగాణ సాధించిన పెద్దలు కేసీఆర్ గారి పైన నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తూ ఇవాళ అసత్య ఆరోపణలు చేసిన బండి సంజయ్ గారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఇవాళ బంజారాల్స్ పిఎస్ లో ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి చిల్లర స్టేట్మెంట్ ఇచ్చే నాయకులు ఇవాళ రాజకీయాల్లో ఉంటే రేపు భవిష్యత్తులో మంచివారు ఎవరు కూడా రాజకీయాలకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళపైన చిల్లర ఆరోపణలు ఎవరు చేసినా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే, భారతీయ జనతా పార్టీ మీద కనుక నిజంగా నీకు ప్రేమ లేకపోతే, బండి సంజయ్ మీద కనుక ప్రేమ లేకపోతే, వారిచ్చిన స్టేట్మెంట్ మీద నిష్పక్షపాతంగా మీరు విచారణ జరిపించి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు ఒకటై చిల్లర మల్లర మాటలు ఒకరు మాట్లాడుతుంటే ఒకరు మద్దతు తీసుకుంటున్నారు, ఒకరిసే చర్యలు ఒకరు మద్దతు తీసుకుంటూ ఉన్నారు. ఇవాళ నిజంగా బండి సంజయ్కి రాష్ట్ర అభివృద్ధి మీద కనుక ప్రేమ ఉంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద కనుక ప్రేమ ఉంటే, ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 400 ఎకరాల భూమిని హైదరాబాద్ సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన భూములను వేలం పాటకు పెడతా అంటే కనీసం ఆబ్జెక్షన్ చెప్పకపోగా ఇవాళ మౌనంగా ఉంటా అంటే దాని వెనుక ఎంతటి ఆర్థిక నేరాలు అనే విషయాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలు, ఇవాళ విద్యార్థులు, మేధావులందరూ ఇవాళ ఆలోచన ఇస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా.